చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మేము MT4 యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం సార్. ఆ! చేసుకొని దాంతో ఇది USD డాలర్ పైన అమౌంట్ పెట్టవచ్చును. హ్మ్. మా మొత్తం వచ్చి 3000 మేము వాట్సాప్లో పెట్టాం కదా, 3600 మా ప్రాఫిట్ ఉన్నది. హ్మ్. మొత్తము మైనస్ బ్యాలెన్స్ వచ్చి మన 74, మన ప్రాఫిట్ $74 ఉన్నది. హ్మ్. 3600 మైనస్ ఉన్నది హ్మ్. శుక్రవారం నైటు. హ్మ్. అది సోమవారం ట్రెండింగ్ మొదలైంది కదా. హ్మ్. సోమవారము ఆ! మొదలైన పట్టే మొత్తం మన ప్రాఫిట్ అంతా క్లోజ్ అయిపోయింది. హ్మ్. అది వారికి ఈమెయిల్లో మెసేజ్ పెడితే నీకు ఫోటోలు పెట్టాం కదా సార్, ఆ! అది పంపించిండు. ఎక్కడ చేశారు అకౌంట్ ఓపెను? ఇది మేము కడప సార్. మీరు కడపే. అది అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేశారు? అకౌంట్ నెట్లోనే సార్. అదే నెట్లో అంటే ఎక్కడ? డైరెక్ట్గా మనమే అకౌంట్ ఓపెన్ చేయించుకొని. అది ఎక్కడ ఓపెన్ చేశారు? ఎవరి దగ్గర? అది వేరే ఆయన రాజస్థాన్ ఒక ఆయన ఉంటే హ్మ్. ఆయన కాడి నుంచి మనం అకౌంట్లో అమౌంట్ పంపించి MT4కు డాలర్ రూపంలో అమౌంట్ పంపిస్తాను. హ్మ్. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. పెచ్చ ఉందా మీకు? పెచ్చగానే ఉందా? డబ్బులంటే ఆషామాషీగా ఉందా? వేరే ఫ్రెండ్ చెప్పిండు. మీ ఫ్రెండ్ని అడగండి పైసలు పోయినాయి అని, లేకపోతే రాజస్థాన్ అడగండి పైసలు పోయినాయి అని. మీరు ఏమన్నా సమాధానం చెప్తారండి సార్? కాదయా, పిచ్చగానే ఉందా? ఎట్లా డబ్బులంటే అంత ఆషమాషిగా ఉందా? ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుని చెప్పేది వింటే నువ్వు లేకపోతే పెట్టేస్తా ఫోన్. చెప్పండి సార్. ఎవరి దగ్గర డబ్బులు పెట్టి ఎక్కడ పెట్టావో నీకు తెలియకుండా ఎవడో ఫ్రెండ్ చెప్తే చేయటం పెట్టి ఇప్పుడు మైనస్ అయినా నువ్వు ఏం పేకలేవాడిని. అదే సార్, అందుకే కనుక్కుంటాం. ఏం లేదు, ఇక నువ్వు తడిగుడ్డ వేసుకుంటావు. నీకు ఏ డబ్బులు రిటర్న్ రావు. వాళ్ళు మోసం చేయడానికి అకౌంట్లు పెట్టేది. అవును, అకౌంట్లో పెట్టావు, డబ్బులు డ్రా చేసుకున్నాడు, అయిపోయింది, కథం. ఇంకా నీకు వెనక్కి రావా డబ్బులు? వెనక్కి రావు సార్. నేను ఎంత మొత్తుకున్నా కూడా మీరు అట్లనే తప్పులు పని చేస్తూనే ఉంటారు. వీడియోలు ఎన్ని చెప్పినా కూడా. నేను చూడలేదు సార్. నేను ఇది మోసపోయినాకనే మళ్ళీ మీ వీడియో చూసి నేను మళ్ళీ మీకు వాట్సాప్ రావు డబ్బులు రావు, వెనక్కి రావు, వేస్ట్. వేస్ట్ సార్. నువ్వు ఎన్ని మెయిల్ పెట్టు, నువ్వు కంప్లైంట్ చెయ్యి, ఏమన్నా చేసుకో, నీ డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వడు. వాడు గాయబ్, అంత అయిపోయింది. అదే కనుక్కుంటామని ఒక ఇన్ఫర్మేషన్ సార్ కాల్ చేసి. వేస్ట్ ఇంకా అయిపోయింది. అయిపోయినట్టే కదా సార్? అయిపోయినట్టు. అది మోసం. మన ప్రాఫిట్ 78 సార్. మేము వేరే వాళ్ళకు సోమవారం అమౌంట్ వేసుకుంటాంలే అనుకున్నాం. అమౌంట్గా ఉన్నది బాబు. ఈ కహానీలని నాకు తెలుసు, అందుకనే ఇట్లాంటి ట్రేడింగ్లు చేయొద్దు అని చెప్పి చాలా మందికి ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా చెప్తానే ఉంటాను నేను. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీని కాపాడుకోవాలంటే మనం చాలా 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 ఇదిగా ఉండాలన్నమాట ట్రేడింగ్ లో. తెలిసే కొన్ని పోతూ ఉంటాయి. ఇది ఇంకా దారుణం. ఇంకా ఈ USD INRలు ENRలు పెడితే నీకు మొత్తం డబ్బులు పోవడం తప్ప ఏముండదు. ఆడు ఇప్పుడు ఏం చేస్తాడు, నీ దగ్గర అకౌంట్ లో ప్రాఫిట్ రాగానే నువ్వు నీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, నీ ఈమెయిల్ ఐడితో ఓపెన్ చేసావు కదా అకౌంట్. అవును సార్. ఆ ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి వాడి క్రియేట్ చేస్తాడు. వాడి క్రియేట్ చేసి 2 అకౌంట్లు, ఒకటే ఈమెయిల్ ఐడి రెండు వైపులు ఉన్నాయి, సో ఇది రాంగ్ ఉంది, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఇలా వచ్చిన అకౌంట్లు మేము బ్లాక్ చేస్తామని చెప్పి అంటాడు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు ఎక్కడ చదువుతావు? ఎవరో చదవరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. అవును సార్. సో వాడు అంటాడు నువ్వు చేసింది రాంగ్, ఈ అకౌంట్ హోల్డ్ చేసేస్తున్నావు అని చెప్పేసి విత్డ్రా పెట్టేస్తాడు మొత్తం. అందుకే సార్ ఏమన్నా ఉందేమనే అవకాశం అని. ఏం అవకాశం లేదు. అది కూడా ఎంత ఇప్పుడు 2 లక్షలు అది మొత్తం మనం ఇన్వెస్ట్ చేసి 70,000 సార్. మనం అమౌంట్ పెట్టింది మొత్తం వచ్చింది. మొత్తం అంతా మనం పెట్టి అంతా రివర్స్ $3,600 మొత్తము. మనం $1,000 పెట్టాము. నువ్వు అదే అడుగుతున్నా, నువ్వు ఎన్ని డాలర్లు ఎంత పెట్టావు? డాలర్ సంగతి పక్కన పెట్టి నాకు ఇంత డబ్బులు పెట్టినా అని చెప్పి. 70,000 పెట్టాం సార్. 70,000 పెట్టినావు. అది 1,00,000 అని, 3 లక్షలు అని, 10 లక్షలు అని ఆడే తీసుకుంటాడు కానీ నీకు ఇవ్వడు. ఇవ్వరు సార్. అదే సార్ కనుక్కుంటామని కాదు. ఇంక రావు డబ్బులు, వేస్ట్. నువ్వు ఏమన్నా చేసుకో, డబ్బులు మాత్రం రావు. అంటే మోసమే సార్. మోసమే. అదే సార్, అంతా మోసం. మీ ఫ్రెండ్ ఎవడో అడిగి చెప్పాడు, అడుగు.
వాడిని అడిగి ఏమంటాడు? వాడిని అడిగితే అది అంతే కరెక్టే అంటాను సార్. అంతే మరి, కరెక్టే అంటాడు. వాడు చేసిన తప్పు లేదు. మంది ప్రాఫిట్ 73 ఉన్నది ఈక్విటీ, మైనస్ 3600 మైనస్ ఉన్నది. మనది వాడు మెసేజ్ పెడితే వాడు ఏం చేస్తాడు, మీరు ఈక్విటీ పర్సెంట్ లేదంటే అదే సార్ 24 ఈక్విటీ ఉన్నప్పుడు అకౌంట్ నిలిచింది సార్. 24 డాలర్స్ ఈక్విటీ ఉన్నది, మొత్తం మైనస్ లో ఉంది. 24 మటుకు మంది ఉన్నది. మళ్ళా 3000 వింటారు కదా, టైం లేదు, నేను కొద్దిగా వేరే పనిలో ఉన్నాను. ఓకే సార్, తర్వాత చూద్దాం. సరే.